బ్లాక్ విజిటర్స్ మీ యొక్క వెబ్సైట్కి విజిట్ అయ్యే యూజర్స్ ఉన్నారు చూసారా, ఆ యొక్క యూజర్స్ మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు. అంటే పర్టికులర్ కంట్రీస్ యొక్క యూజర్స్ మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు, లేదా పర్టికులర్ కంట్రీస్ మాత్రమే ఓన్లీ ఎలవ్ చేసేటట్టు, అంటే వాళ్ళు మాత్రం మీ యొక్క వెబ్సైట్కి విజిట్ అయ్యేటట్టు మీరు ఎలవ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరినీ మీరు బ్లాక్ చేయొచ్చు. లేదా ఐపీ అడ్రస్ని బేస్ చేసుకుని మీ యొక్క వెబ్సైట్కి విజిట్ అయ్యే విజిటర్స్ మీరు కావాలంటే బ్లాక్ చేసుకోవచ్చు. ఏదర్ మీరు కంట్రీస్ వైజ్ ఎలో ఆర్ బ్లాక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి? ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానల్ సి ప్యానల్లోకి అయితే లాగిన్ అవ్వాలి. ఈ యొక్క కంట్రోల్ ప్యానల్లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే మీకు 2 ways అయితే ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా మీరు సి ప్యానల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక వే. రెండోది ఏంటంటే మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సన్లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో క్లయింట్ ఏరియా అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఇలా క్లయింట్ ఏరియాలోకి అయితే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మీకు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇక లాగిన్ టు కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్యాకేజ్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇలా కంట్రోల్ ప్యానల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ విజిటర్స్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎలో ఆల్ ఎక్సెప్ట్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సెలెక్ట్ చేసా. అలాగే ఇంకో కంట్రీ ఏదో ఒకటి ఇండోనేషియా సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను బ్లాక్ కంట్రీస్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని కంట్రీస్ వాళ్ళు మీ యొక్క వెబ్సైట్ని విజిట్ అవ్వగలుగుతారు. ఓన్లీ ఇండియా అలాగే ఇండోనేషియా పీపుల్ మాత్రం మీ యొక్క వెబ్సైట్కి విజిట్ అవ్వలేరు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బ్లాక్ ఆల్ ఎక్సెప్ట్, ఇప్పుడు నేను ఇండోనేషియా సెలెక్ట్ చేశా, ఎలో కంట్రీస్. అలాగే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూడా సెలెక్ట్ చేశా, ఎలో కంట్రీస్. లేదు ఇంకొక దేశం కూడా నేను సెలెక్ట్ చేస్తా, ఇజ్రాయెల్ సెలెక్ట్ చేశా, ఎలో కంట్రీస్. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఈ కంట్రీస్ వాళ్ళు మాత్రం ఈ యొక్క వెబ్సైట్ అనేది విజిట్ అవ్వగలుగుతారు. మిగతా వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఆటోమేటిక్ బ్లాక్ చేస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క వెబ్సైట్కి ఎవరెవరు విజిట్ అవ్వాలి, ఎవరెవరు విజిట్ అవ్వకూడదు అని చెప్పి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క సిస్టమ్ మీరు తీసేయాలంటే కనుక మీరు జస్ట్ ఇంటూ క్లిక్ చేసి ఎలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కింద లిస్ట్ అయితే ఏమీ లేదు. ఈ విధంగా మీరు కంట్రీస్ వైజ్ మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ని బ్లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ బై ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు. ఏ ఐపీ మీ యొక్క వెబ్సైట్కి విజిట్ అవ్వకూడదు అనుకుంటున్నా, ఆ యొక్క ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుని బ్లాక్ ఐపీ క్లిక్ చేస్తే ఆ యొక్క ఐపీ వాళ్ళు మాత్రం మీ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ అవ్వలేరు. సో ఈ విధంగా మీ యొక్క వెబ్సైట్ అనేది ఏదో కంట్రీ బేస్ ద్వారా లేదా ఐపీ అడ్రస్ ద్వారా సరే మీరు బ్లాక్ చేసుకోవచ్చు విజిటర్స్ని.